ఈమెను ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ చేయించడానికి కారణము, లేకపోతే ఈమెను రాజకీయంగా అనదొక్కడానికి కారణం కూడా కవితకు సంబంధించి ఇన్ని అవాంతరాలు ఆమె కలగడానికి కారణము కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు. ఈ ముగ్గురు చాలా ప్రధానంగా ఆమె రాజకీయంగా తొక్కడానికి చాలా పెద్ద ఎత్తున వాళ్ళ ఫ్యామిలీని పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసినది సుస్పష్టంగా అందరికీ అర్థమవుతుంది. ముఖ్యంగా కేటీఆర్ ఆమె ఓటమిలో నిజామాబాద్లో ఎంపీగా ఓటమిలో కేటీఆర్ ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది. ఎందుకు అంటే ఒకవేళ కవిత కనుక మళ్ళీ ఎంపీగా గెలిస్తే ఢిల్లీలో పాగా ఇస్తుంది, నాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తుందని చెప్పేసి 2019లో ఈమె ఓటమిలో కారణమైండు కేటీఆర్ అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అదే ఇక్కడ మళ్ళీ ఎవరు అంటే తనకు సంబంధించినటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు కొంతమంది అనుచరులరో బానిసలున్నారో వాళ్ళతో కలిసి వాళ్ళే అంటే చాలామంది మీరు ఆనాడు 2019లో కూడా ఈమె ఓడిపోతే ఒక 3 ఎమ్మెల్యేలు పార్టీ వేసుకున్నారట అర్ధరాత్రి ఫామ్ హౌస్లో. ఆ విషయం కూడా అందరికీ తెలిసింది బయట. అంటే ఎందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరు ఆదేశానుసారం ఆమె ఓటమికి కారణమయ్యారు? అప్పటి నుంచి కూడా కేటీఆర్ ఈమెను అనగదొక్కడానికి చాలా పెద్ద ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో కూడా ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి దానిలో ఆరోపణ వస్తున్నటువంటి పరిస్థితిలో ఆమె పైన ఇంతవరకు అప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ 2 సంవత్సరాలు సాగుతున్న తరుణంలో కేటీఆర్ ఒక్కసారి కూడా ఆ కేసును ఏ విధంగా బయటపడతామని ఆలోచించినటువంటి దుర్మార్గం. ఎందుకంటే ఆమె జైలుకు పోవాలి, ఆమె రాజకీయంగా ఇబ్బందులు పడాలనేటువంటి కోణంలోనే ఆయన చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసిండు. ఇటు హరీష్ రావు కూడా అదే విధమైన ప్రయత్నం. ఆయన కూడా ఈమె ఎదిగితే, ఎందుకంటే హరీష్ రావు కేటీఆర్ను అధిగమించి రాజకీయం చేయగలడు. హరీష్ రావు అనేటువంటి వ్యక్తి ఏదో మనం అనుకుంటాం, కానీ ఆయన వెనకాల ముందున్నటువంటి తెర ముందు కనిపించేటువంటి వ్యక్తి వేరు, తెర వెనుక కనిపించే కుట్రలు, ఆయన చేసే కుట్రలు కూడా వేరుంటాయి. సో కేటీఆర్ని రాజకీయంగా ఆయన దాటుకొని ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది, కానీ కవితను దాటుకొని ముందుకు పోయేటువంటి అవకాశం హరీష్ రావుకు లేదు అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. అందుకే తనకి ఎక్కడ భవిష్యత్తులో ఎక్కడ తన కాంపిటీషన్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈయన కూడా ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆమె పాత్రను ఆమె పోవడానికి ప్రధానమైన కారణం అవడం జరిగింది. అదేవిధంగా సంతోష్ రావు ఆయననే మెయిన్, ఈయననే అసలు సూత్రధారి, ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సూత్రధారి ఈయననే. ఎందుకు అంటే ఇక్కడ టానిక్ కావచ్చు, లేదంటే లిక్కర్ మార్ట్లు మనకు చూస్తూ ఉన్నాం కదా, చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్లో చాలా ఉంటాయి లిక్కర్ మార్ట్లు. ఇవి అన్నిటి కూడా ఇక్కడ హైదరాబాద్లో వీటన్నిటికీ ప్రధానమైనటువంటి సూత్రధారి హరీష్ రావు, సంతోష్ రావు, ఈయననే పార్ట్నర్. సో మనం హైదరాబాద్లో ఇంత పెద్ద ఎత్తున లిక్కర్ బిజినెస్ చేస్తున్నాం కదా, అక్కడ ఢిల్లీలో లిక్కర్ స్కామ్ ఏదో ప్రపోజల్ జరుగుతుంది కదా, నువ్వు అక్కడికి వెళ్ళి ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి ఎలా ఢిల్లీలో కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి, నువ్వు ఆమ్ ఆద్మీ పార్టీతో కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రధానంగా నువ్వు పాత్ర పోషించంటే అక్కడ వీళ్ళందరినీ ఎవరైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ పాలసీ విషయంలో పెద్ద ఎత్తున ఆమె ఇన్వాల్వ్ అయ్యి ఆ డ్రాఫ్ట్ రూపకల్పనలో కూడా ఆమె పాయింట్స్ కొన్ని ఉండడం జరిగింది. ఆ తర్వాత పెద్ద ఎత్తున ప్రైవేట్ వాళ్ళకు మద్యం సప్లై అంతా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉండే, ఆ తర్వాత ప్రైవేట్ సంబంధించినటువంటి మద్యం దుకాణాలకు సంబంధించినటువంటి దాంట్లో లైసెన్స్ తీసుకోవడంలో ఆమె చాలా కీలక పాత్ర పోషించింది. దీని ద్వారా ప్రభుత్వ ఆదాయానికి 145 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయం గడ్డిపడింది. అదేవిధంగా వీళ్ళపైన ఉన్నటువంటి ట్యాక్స్ను కూడా పెద్ద ఎత్తున కొన్ని వందల కోట్ల రూపాయలు కూడా మాఫీ చేయడం జరిగింది, అది కూడా కరోనా పేరిట. సో ఇట్లా అనేక రకాలైనటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో 2022లో ఈ యొక్క పాలసీ పైన ఆనాడు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సిబిఐకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఢిల్లీ లిక్కర్ పాలసీలో పెద్ద ఎత్తున అక్రమాలు, అవినీతి జరిగింది, విచారణ చేయమని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడంతో దానికంటే ముందే ఢిల్లీలో ఈ లిక్కర్ పాలసీని రద్దు చేయడం జరిగింది. ఒకవేళ నిజంగా లిక్కర్ పాలసీని కనుక నిజంగా వాళ్ళు స్కామ్ జరగకపోతే లిక్కర్ పాలసీ ఎందుకు రద్దు చేస్తారు? చేయలేరు కదా. అయితే ఇందులో ప్రధానంగా నేను మొదటగా అంటే ప్రధానమైనటువంటి తెలుగు మీడియా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెరపైకి తీసుకురాకముందే మొట్టమొదట కథనంలో నేను చెప్పడం జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి ఒక మహిళ కీలకమైనటువంటి నాయకురాలు ఆప్కు ఫండింగ్ ఇచ్చింది, ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో దాదాపు 100 కోట్ల రూపాయల ఫండింగ్ ఇచ్చిందని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. 300 కోట్లు అని చెప్పిన, పంజాబ్ ఎలక్షన్ కోసం 300 కోట్ల రూపాయలు ఫండింగ్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ నుంచి పోయినాయని చెప్పేసి. అది కూడా దానికి కారణం 10,000 కోట్ల కుంభకోణం ఢిల్లీలో మధ్య కుంభకోణం జరిగింది అని చెప్పేసి కూడా ఆనాడే రిపోర్టింగ్ చేయడం జరిగింది.
సో సౌత్ గ్రూప్కు సంబంధించి క్లియర్గా ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉందనేది ప్రజలందరూ కూడా తెలిసింది. సరే, వాళ్ళకు కోర్టు కావాల్సింది ఎవిడెన్స్లు, ఆధారాలు మాత్రం కావాలి. ఆధారాలు లేకుండా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో జడ్జిమెంట్ కూడా ఇవ్వరు. అది కూడా బెయిల్కి సంబంధించిన దానిలో చాలా కొన్ని లూప్ హోల్స్ ద్వారా బెయిల్ రావడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అది జనరల్గా బెయిల్ 14 రోజులు, నెల రోజులు, 2 నెలలు ఖచ్చితంగా వస్తుంది. కానీ ఈ కేసులో ఈడీకి సంబంధించినటువంటి మనీ లాండరింగ్ కేసు కాబట్టి అందుకే అన్ని రోజులు జైల్లో ఉండడం జరిగింది. సో మొత్తానికైతే జైలు జీవితం గడుపుకొని కవిత మొత్తానికైతే ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్కు తిరిగి రానుంది. సో మనం పెద్దగా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఆమె చేసింది పెద్ద ఘనకార్యం ఏం కాదు. అది ఒక ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి స్కామ్లో ఇన్వాల్వ్ అయింది. ఇన్వాల్వ్ కాకపోతే అన్ని రోజులు జైల్లో ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే సిబిఐ కానీ ఈడీ కానీ ఈ యొక్క కేంద్ర దర్యాప్తు సంస్థలు వీటి యొక్క క్రెడిబిలిటీ పోతుంది. కొంచెం అటు ఇటు అయినా కానీ క్రెడిబిలిటీ మొత్తం కూడా పోతుంది. తప్పుడు కేసు పెట్టి ఆరోపణలు చేస్తా అంటే కుదరదు. ఎందుకంటే పొలిటికల్గా కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళకు బీజేపీ కావాల్సిన అవసరాలు బీఆర్ఎస్ కావాల్సిన అవసరాలు బీజేపీ కావాల్సి తీర్చుకోవడానికి కొన్ని మ్యానిపులేషన్ జరుగుతూ ఉంటాయి. అందులో తప్పే, అందులో అది రొటీన్గా జరిగేటువంటి పొలిటికల్ ప్రక్రియ. దానిలో భాగంగా అయిందని అనుకోవచ్చు కూడా. కానీ దానిలో ఆమె పాత్ర లేదు అని అంటున్నారు. ఆమెకు వచ్చింది బెయిల్ మాత్రమే అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందరూ కూడా బెయిల్ మాత్రమే వచ్చింది. అందులో ఆ కేసులో నిర్దోషిగా ఆమె బయటికి రాలేదు అనేటువంటి విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి కీలకమైనటువంటి విషయం. ఈమెను ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ చేయించడానికి కారణము, లేకపోతే ఈమెను రాజకీయంగా అనదొక్కడానికి కారణం కూడా కవితకు సంబంధించి ఇన్ని అవాంతరాలు ఆమె కలగడానికి కారణము కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు. ఈ ముగ్గురు చాలా ప్రధానంగా ఆమెను రాజకీయంగా తొక్కడానికి చాలా పెద్ద ఎత్తున వాళ్ళ ఫ్యామిలీని పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసినది సుస్పష్టంగా అందరికీ అర్థమవుతుంది. ముఖ్యంగా కేటీఆర్ ఆమె ఓటమిలో, నిజామాబాద్లో ఎంపీగా ఓటమిలో కేటీఆర్ ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది. ఎందుకు అంటే ఒకవేళ కవిత కనుక మళ్ళీ ఎంపీగా గెలిస్తే ఢిల్లీలో పాగా ఇస్తుంది, ఇక నాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తుందని చెప్పేసి 2019లో ఈమె ఓటమిలో కారణమైండు కేటీఆర్ అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అదే ఇక్కడ మళ్ళీ ఎవరు అంటే తనకు సంబంధించినటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు కొంతమంది అనుచరులరో బానిసలరో వాళ్ళతో కలిసి వాళ్ళే అంటే చాలామంది మీరు ఆనాడు 2019లో కూడా ఈమె ఓడిపోతే ఒక 3 ఎమ్మెల్యేలు పార్టీ వేసుకున్నారట అర్ధరాత్రి, ఫామ్ హౌస్లో. ఆ విషయం కూడా అందరికీ తెలిసింది బయట. అంటే ఎందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరు ఆదేశానుసారం ఆమె ఓటమికి కారణమయ్యారు? అప్పటి నుంచి కూడా కేటీఆర్ ఈమెను అనగదొక్కడానికి చాలా పెద్ద ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో కూడా ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి దానిలో ఆరోపణ వస్తున్నటువంటి పరిస్థితిలో ఆమె పైన ఇంతవరకు ఎప్పుడు కూడా అప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ 2 సంవత్సరాలు సాగుతున్న తరుణంలో కేటీఆర్ ఒక్కసారి కూడా ఆ కేసును ఏ విధంగా బయటపడతామని ఆలోచించినటువంటి దుర్మార్గం. ఎందుకంటే ఆమె జైలుకు పోవాలి, ఆమె రాజకీయంగా ఇబ్బందులు పడాలనేటువంటి కోణంలోనే ఆయన చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసిండు.